So welcome to 8th class. So exercise 6.3, find the least perfect square with 4 digits. 4 అంకెల సంఖ్యలో ఖచ్చిత వర్గ సంఖ్యల్లో చిన్నది ఏంటని అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే యాక్చువల్గా 4 అంకెల సంఖ్యలో మనకి చిన్న సంఖ్య ఏంటో ముందు చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 4 digit numbers? So that is 1000. So the least number, the least 4 digit number is least 4 digit number is 1000. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1000కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డివిజన్ మెథడ్లో 1000కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1000కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ మనం 2 digits మీద బార్ పెట్టుకుంటాం. సో 3 3s are 9. సో ఇక్కడ 9 వేసుకుంటాం. సబ్ట్రాక్ట్ చేస్తే 100 వచ్చింది ఇక్కడ. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి 1 వేసుకున్నాం అనుకోండి 61 వస్తుంది. 61 వచ్చిందంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 61 ఇక్కడ వేసుకుంటే ఆ వచ్చే నెంబరు సబ్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను 2 వేసుకున్నాను అనుకోండి సపోజ్. సో 2 2s are 4, 6 2s are 12. సో 124. అంటే ఇక్కడ మనకి 124 ఉంటే కనుక ఇక్కడ 124 ఉంటే కనుక మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి 32 వస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ 2 వేసుకుందాం, ఇక్కడ 124 వేసుకుందాం. అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి సబ్ట్రాక్ట్ చేస్తే -24 వచ్చింది. అంటే -24 తక్కువ ఉంది దీంట్లో. అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. 24 యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దేర్ఫోర్ ఇప్పుడు 1000కి మనం 24 యాడ్ చేసాం అనుకోండి, 1000కి 24 యాడ్ చేస్తే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1024 వస్తుంది. సో మీ అందరికి ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ డౌట్ ఏంటో క్లారిఫై చేస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ 3 తీసుకున్నాం, ఇక్కడ 3 3s are 9, ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ 1 వేసుకోవచ్చు కదా, 1 వేసుకుంటే ఇక్కడ 61 వచ్చింది కదా. సపోజ్ 61 వస్తే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 39 వస్తుంది. సో 39 పాజిటివ్ వాల్యూ వచ్చింది ఇక్కడ. సో పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే అర్థం ఏంటి, దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి, నెగిటివ్ వాల్యూ వస్తే యాడ్ చేయాలి. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది కంటే సపోజ్ 1000లో 39 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అది మనకి 3 digit నెంబర్లో వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల ఇక్కడ మనం 2 చూసుకున్నాం. సో 2 చూసుకున్నప్పటికీ ఏమొచ్చింది, మనకి మైనస్ నెంబర్ వచ్చింది. సో -24 వచ్చిందంటే దీనికి +24 యాడ్ చేయాలి. సో +24 యాడ్ చేస్తే 1024 వచ్చింది. దేర్ఫోర్ 1024 is the least 1024 is the least perfect square with 4 digits. With 4 digits. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ద లీస్ట్ 4 digit నెంబర్ ఈజ్ 1000. సో అందువల్ల మనం 1000 తీసుకున్నాం ఫస్ట్. సో దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ -24 వచ్చింది. సో -24 వచ్చింది కాబట్టి +24 దీనికి యాడ్ చేయాలి. సో 1000కి +24 యాడ్ చేస్తే 1024 వచ్చింది. సో 1024 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇన్ 4 digits. సో ఈ విధంగా చేయాలి. సో తెలుగు మీడియం సంబంధించి రైటింగ్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీకు డౌట్ క్లారిఫై చేయడానికి ఇక్కడ పక్కన చేయడం జరిగింది. దీన్ని అరేంజ్ చేస్తున్నాను. సో తెలుగు మీడియం ఇప్పుడు రైటింగ్ చూడండి. నాలుగు అంకెల
కనిష్ట సంఖ్య. నాలుగు అంకెల కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 1000 అని రాయాలి. సో లాస్ట్లో ఆన్సర్ ఏంటంటే 1024 అనేది నాలుగు అంకెల అతి చిన్న, నాలుగు అంకెల కనిష్ట ఖచ్చిత వర్గ సంఖ్య. నాలుగు అంకెల కనిష్ట ఖచ్చిత వర్గ సంఖ్య. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. వెరీ సింపుల్ ప్రాబ్లం. సో ఇప్పుడే మనకి యాడ్ చేయాలంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్ రావాలి. సో అదేవిధంగా డిఫరెన్స్ చేయాలంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్ రావాలి. సో దాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, సో ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 6412 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 6412కు ఏ కనిష్ట సంఖ్య కలిపితే అది ఖచ్చిత వర్గం అవుతుందని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ 6412 తీసుకోవాలి. తీసుకొని దీనికి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి యాడ్ చేస్తానన్నాడు కాబట్టి మనం నెగిటివ్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి. సో 8 8s are 64, సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. ఇక్కడ 12, 8 2s are 16. సో ఇక్కడ మనం 1 టైం వేసుకున్నాం అనుకోండి, సో 161 వస్తుంది. ఇక్కడ 161, ఇక్కడ 1 వేసుకుందాం. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి, -149, -161 - 12, సో దట్ ఈస్ 149. సో ఇక్కడ 149 వచ్చింది, -149 వచ్చింది. సో ఇక్కడ -149 వచ్చింది కాబట్టి దీనికి మనం ఎంత యాడ్ చేయాలి, ఇప్పుడు మనం 149 యాడ్ చేయాలన్నమాట. దేర్ ఫోర్ 6412కి 149 యాడ్ చేసాం అనుకోండి. సో 149 యాడ్ చేసినట్లయితే 921, సో దిస్ ఈజ్ 656. సో ఇక్కడ మనకి 6561 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు 6412 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. కాబట్టి సో మనం యాడ్ చేయవలసిన లీస్ట్ నెంబర్ ఎంతంటే 149 అవుతుంది అన్నమాట. దేర్ ఫోర్ 149 has to be added to 6412 to make it a perfect square. A perfect square. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఎప్పుడైనా సరే మనకి యాడ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి. అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేయవలసిన వచ్చినప్పుడు ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చేలా చూడాలి. ఓకే, ఇక్కడ ఇదే ప్రాబ్లం ఇంకోలాగా అడిగాడు. సపోజ్ ఎలాగంటే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బీ సబ్ట్రాక్టెడ్ అని అడిగాడు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను ఇక్కడ 0 వేసుకుంటాను అనమాట. ఇక్కడ 0 వేసుకుంటే ఇక్కడ 12 వస్తుంది. సో 12 వచ్చింది కాబట్టి 12 సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, 6400 వస్తుంది, 6400 వస్తుంది. సో ఇది కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ లాస్ట్లో రిమైండర్ యాడ్ చేయాలని ఇచ్చినప్పుడేమో మైనస్ వచ్చేలా చూసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేయవలసి వచ్చినప్పుడు పాజిటివ్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశాను, 6412 తీసుకున్నాను. ఇక్కడ 8 8s are 64 వచ్చింది, రిమైండర్ 0, 12 డౌన్ చేసుకున్నాను, 16. ఇక్కడ యాక్చువల్గా 0 వేసుకోవచ్చు. 0 వేసుకుంటే ఏమొచ్చింది, పాజిటివ్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ 0 వేసుకుంటే 116 0తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 0 వస్తుంది. 12 - 0 అంటే 0 వస్తుంది. 12 - 0 అంటే 12 వస్తుంది. ఇక్కడ 12 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్ వస్తుందంటే ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ ఇక్కడ యాడ్ చేయమని అడిగాడు కాబట్టి మనం నెగిటివ్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి. నెగిటివ్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి కాబట్టి 0 కాకుండా 1 వేసుకోవాలి ఇక్కడ. సో 1 వేసుకుంటే ఇక్కడ 161 వచ్చింది. సో -149, ఇక్కడ పైన 12 ఉంది, కింద 161 ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 12లోంచి
161 సబ్ట్రాక్ట్ చేస్తే -149 వచ్చిందన్నమాట. సో -149 ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. సో కాబట్టి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. కాబట్టి 6412కి 149 యాడ్ చేస్తే 6561 వచ్చింది. దిస్ ఈజ్ ద లీస్ట్. సో దిస్ 149 ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ దట్ ఈస్ టు బి యాడెడ్ టు 6412 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, తెలుగు మీడియం కూడా సేమ్ ఇదే విధంగా చూడండి. ఇప్పుడు చెప్పినట్లే తెలుగు మీడియం కూడా సేమ్ ఇదే చేయాలి. రైటింగ్ మారుతుంది ఇక్కడ. సో రైటింగ్ మార్చుకుందాం. సో రైటింగ్ ఏం చేద్దామండి, ఇక్కడ 6412కు 149 కూడిన 149ను కూడిన అది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది. అది ఖచ్చిత వర్గ సంఖ్య అవుతుంది. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ కనిష్ట సంఖ్య కూడిన అంటే ఇక్కడ ఏం చేయాలి, మనకి నెగిటివ్ నెంబర్ వచ్చేలా చూసుకోవాలి, రుణ సంఖ్య వచ్చేలా చూసుకోవాలి భాగఫలం. ఏ కనిష్ట సంఖ్యను తీసివేసానంటే ఇక్కడ మనకి ధన సంఖ్య వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నియరెస్ట్ హోల్ నెంబర్స్. సో ఇక్కడ √97 ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అండ్ √250 దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అండ్ √780 ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ √97 ఇచ్చారు. ఇది ఏ నెంబర్కి, ఏ హోల్ నెంబర్కి నియరెస్ట్ ఉంటుందని అడుగుతున్నాడు అనమాట. సో మన సొల్యూషన్ చాలా ఈజీగా చేయొచ్చు దీన్ని. సో దీనికి పెద్ద ప్రాబ్లం ఏం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకి తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే 9 స్క్వేర్. సో 9 స్క్వేర్ అంటే దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది, మనకి 81 వచ్చింది. అదేవిధంగా 10 స్క్వేర్ అంటే దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్న 97 దేనికి దగ్గరలో ఉంటుంది చెప్పండి. 100 దగ్గరలో ఉంటుందా, 81 దగ్గరలో ఉంటుందా 97 అనేది? సో 97 అనేది 100కి దగ్గర నియరెస్ట్గా ఉంటుంది కాబట్టి దేర్ఫోర్ √97 అంటే రూట్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 9 స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ √97 ఈజ్ లెస్ దాన్ 10 square. 9 square is less than √97 is less than, so ఇలా కాదు, రూట్ వేయకూడదు. 9 square is less than 97 less than 10 square. సో 97 యొక్క వాల్యూ దేని బిట్వీన్ ఉంది, 9 స్క్వేర్ అంటే 81 అండ్ 10 స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 10 స్క్వేర్ అంటే దీని యొక్క వాల్యూ 100 వచ్చింది. సో ఇప్పుడు మనం స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తాం అనుకోండి, స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకో బోత్ సైడ్స్, అప్పుడు ఏమొస్తుంది మనకి 9 less than 97 లెస్ దాన్ 10 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ √97 అనేది అంటే ఇక్కడ రూట్ వేయాలి, √97. సో √97 అంటే ఇక్కడ రూట్ వేసుకున్నాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ రూట్ వేసుకున్నాం, రూట్ అలాగే ఉంది, ఇక్కడ రూట్ వేసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఈ √97 అనేప్పుడు దేనికి దగ్గరలో ఉంది, 9కి దగ్గరలో ఉందా, 10కి దగ్గరలో ఉందా అంటే 10కి నియరెస్ట్ అవుతుంది ఇది. ఎందువల్లంటే ఇక్కడ చూడండి మీకు 97 తీసుకున్నాం. సో 97 అనేది 81కి దగ్గరగా ఉంటుందా, 100 దగ్గరగా ఉంటుందా అంటే 100కి దగ్గరగా ఉంటుంది. సో √97 అంటే 100, √100 అంటే దట్ ఈస్ 10 కాబట్టి దేర్ఫోర్ √97 ఈజ్ నియరెస్ట్ టు 10. సో దీనికి వాల్యూ 10కి నియరెస్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే √250 ఇవ్వటం జరిగింది. సో √250 అంటే మనకు తెలుసు ఆల్రెడీ, సో 15 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 15 స్క్వేర్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, 225 వస్తుంది. అదేవిధంగా 16 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 16 స్క్వేర్ యొక్క వాల్యూ వచ్చి 256 అవుతుంది. ఇప్పుడు మీ అందరికి తెలుస్తుంది 250 అనేది దేని నియర్గా ఉంటుంది, 256 దగ్గరగా ఉంటుందా, 225 దగ్గరగా ఉంటుందా, 256 దగ్గరగా ఉంది కాబట్టి. సో అంటే ఇక్కడ మనం √256 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ √16 స్క్వేర్ అంటే 16 అవుతుంది.
అంటే 256 అనేది 250 అనేది రూట్ 250 అనేది దేని దగ్గరలో ఉంటుంది మనకి 16 దగ్గరలో ఉంటుంది అనమాట. దేర్ఫోర్ రూట్ 250 ఈజ్ నియరెస్ట్ టు 16. ఓకే, సో ఈ విధంగా ర్యాండమ్గా చూసుకోవాలి. మనకి 15 స్క్వేర్ చూసుకున్నట్లయితే 225 వచ్చింది, 16 స్క్వేర్ తీసుకున్నట్లయితే 256 వచ్చింది. సో ఆ విధంగా ఇక్కడ మనకి దీనికి రూట్ తీసుకున్నాం అనుకోండి, రూట్ 16 స్క్వేర్ అంటే 16 అవుతుంది, రూట్ 56 అవుతుంది. సో అంటే ఈ రూట్ 50 అనేది దేనికి నియరెస్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి 16కి నియరెస్ట్ అవుతుంది అనమాట, 16కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఆ విధంగా మనం చేయాలి ఈ ప్రాబ్లం. సో దీంట్లోని లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే రూట్ థర్డ్ వన్ రూట్ 780. ఇప్పుడు దీనికి దేని నియరెస్ట్గా ఉంటుందో మనం చూద్దాం. 780. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 27 స్క్వేర్ తీసుకుంటున్నాను. సో 27 స్క్వేర్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 729. సో అదేవిధంగా ఇప్పుడు మనం 27 స్క్వేర్ తీసుకున్న తర్వాత 28 స్క్వేర్ తీసుకుందాం. 28 స్క్వేర్, సో 28 స్క్వేర్. సో 28 స్క్వేర్ తీసుకున్నప్పుడు మనకి దాని యొక్క వాల్యూ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 28 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 784 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 780 అనేది 784కి నియరెస్ట్ అవుతుందా, 729 నియరెస్ట్ అవుతుందా? 784కి నియరెస్ట్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ రూట్ 780 ఈజ్ నియరెస్ట్ టు 28. నియరెస్ట్ టు 28. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా సింపుల్గా దగ్గరలో ఉన్న నెంబర్స్ మనం అనలైజ్ చేసుకొని ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. మీ అందరూ డౌట్ రావచ్చు, 29 తీసుకున్నాం అనుకోండి, 29 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, దీనికంటే పెద్ద నెంబర్ వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ 11 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 121 వచ్చేసింది, అది ఇంకా దూరం అయిపోతుంది అనమాట, 97కి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. సో దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటో మనం ఇలా ఐడెంటిఫై చేసుకొని ఆ నెంబర్ని మనకు దాని నియరెస్ట్ నెంబర్ కింద రాస్తాం. సో ఇక్కడ మనకి స్క్వేర్ తీసుకున్నాం, 10 స్క్వేర్ ఈజ్ కూడా 100 తీసుకున్నాం. 10 స్క్వేర్ అంటే రూట్ 100 అనమాట, రూట్ 100 అంటే రూట్ 10 స్క్వేర్ అంటే 10 అవుతుంది అనమాట, రూట్ 100. సో రూట్ 97కి రూట్ 100 దగ్గరగా ఉంటుంది రూట్ 81 కంటే. ఓకే, సో అందువల్ల రూట్ 100 అంటే దానికి ఈక్వల్ 10కి ఈక్వల్. సో దిస్ ఈజ్ ద నియరెస్ట్ హోల్ నెంబర్ ఏమవుతుందంటే 10 అవుతుంది. సో ఆ విధంగా మనం చేయాలి. సో తెలుగు మీడియం వాళ్ళు దగ్గరలో ఉన్న పూర్ణాంకము అని రాయాలి. దగ్గరలో ఉన్న పూర్ణాంకం 10 అవుతుంది, ఇక్కడ దగ్గరలో ఉన్న పూర్ణాంకం 16 అవుతుంది, ఇక్కడ దగ్గరలో ఉన్న పూర్ణాంకం వచ్చి 28 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.